నాన్ వెజ్ తింటారా మీరు? తింటా. బీఫ్ తింటారా? తింటా. బీఫా బీఫ్ బీఫ్ తినను. తింటారా? తింటారా? తిననండి. మీరు అలవాటు ఉంది ఏమన్నా బీఫ్ తినేది? అంటే బయట రెగ్యులర్ షాప్లలో కనిపిస్తుంటది ఎక్కడ ఏ షాప్లో కనిపిస్తుంది? ఎన్ని బీఫ్ షాప్ లేవు హైదరాబాద్? బీఫ్ షాప్స్ ఉన్నాయి. నేను అదే అంటున్నా, అక్కడ మామూలుగా వేలాడి తీస్తారు కదా, అదేమన్నా తీసుకోపోయి తింటారేమో అని. ఇప్పుడు ఇట్లా మాట్లాడినప్పుడు నాకు ఏడు నుంచో కాలుతుంది. అట్లా కాదండి, వినండి. బీఫ్ గురించి మాట్లాడితే నేను చెప్తాను. వాళ్ళు తింటారు కదా ఆల్రెడీ. నేను అందుకే చెప్పాను, పాయింట్ 1 ఫస్ట్ చెప్తున్నా నేను. బీఫ్ విషయంలో బీఫ్ అనేది ఒక మా బీఫ్ అంటేనే ఒక రకమైనటువంటి కోపం వస్తుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే, నువ్వు తింటున్నావుగా నన్ను తినమంటావా అంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరు బీఫ్ తింటారా అంటున్నారు. నాకు ఆనే శంకి పిరాంచింది. ఇప్పుడు వినండి, తింటారా అంటే మీకు తినే ఆలోచన ఉందా? నేను తినా అని చెప్పిన 3 సార్లు చెప్పినా, మీకు తింటారా అంటున్నారు. దమక్ ఖరాబ్ అయితే ఎట్లా ఇక. అయితే ఏం జరుగుతుందంటే, మరి మీ ముందే తింటే బీఫ్ వినండి, నా ముందు బీఫ్ తింటున్నారని మీరు ఒక మాట అన్నారు. బీఫ్ షాప్స్ ఉన్నాయి అదండి. అవును, పంది బురదలో పడుతుంది. పంది బురదలో పడుతుంది. షాప్ లేకుండా అక్కడికి వస్తున్నా. పంది బురదలో పడుతుంది. పంది మీద పోతే బురద పడుతుంది. పంది బయట ఉంటే ఎలగొట్టచ్చు. బురదలు ఉంది. బీఫ్ షాప్ పెట్టడం కారణం కూడా చెప్తా. చట్టంలో ఉన్న లుసుకులు. ఇలా చట్టాలు ఏం చెప్తున్నాయి? బీఫ్ తినొచ్చు అని చెప్తున్నాయి. బీఫ్లో మీరు ఇక్కడ వినండి, బర్రె అంటే తెలుసు కదా, బర్రె తర్వాత వీళ్ళు ఎద్దులు ఆవులకు వస్తారు, దాన్ని కూడా బీఫ్ అంటారు. ఇప్పుడు బీఫ్ అనేదాన్ని మటన్ అంటే ఒకటి, బీఫ్ అంటే ఒకటి ఉంది. అన్ని బీఫ్ అయిపోతాయా? ఇక్కడ బీఫ్ వేస్తున్నారు. ఆ బీఫ్ పేరు మీద ఎంత జరగాలంత జరుగుతుంది. అవి తట్టుకొని నిలబడమండి. ఇక్కడ వరకు వచ్చి నిలబడ్డామంటే మా ఓపికనే, ఇంకా ఇప్పటికి కూడా మా ఓపికనే.